సో ఈ సెలబ్రిటీస్లో కూడా చాలామంది చూసుకుంటే కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది. అది చూసి మనకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎస్పెషల్లీ ఎన్టీఆర్ గారినే తీసుకుందాం, జూనియర్ ఎన్టీఆర్ గారిని. రాఖీ మూవీలో చూసుకున్నట్టయితే చాలా లావుగా ఉండే, అండ్ దాని తర్వాత ఎమదొంగ, మళ్ళీ టెంపర్, ఇలాంటి మూవీస్లో అనేది చాలా అంటే చాలా 6 ప్యాక్స్ లాంటి బాడీ అనేది ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. అండ్ అదే కంటిన్యూషన్ కూడా చేస్తున్నారు అనమాట. సో ఈ రోజు కూడా ఆ ఫోటో ఈ ఫోటో పక్కన పెడితే ఇలా పెట్టుకోలేమో అనిపిస్తుంది. ఒక 30 years తర్వాత ఇంత లావ్ అయి ఉంటారేమో అనిపిస్తుంది. అంత చేంజ్ అవ్వరు. ఈ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏదైతే ఉంది కదండి, అది ఒక 1 డేది కాదు, 1 వీక్ కాదు, ఒక 1 మంత్ కాదు, ఒక 1 ఇయర్ది కాదు. ఇది అంటే చాలామంది ఇది షార్ట్ టర్మ్ గేమ్ అనుకుంటారు. ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ గేమ్ కదా. సో లాంగ్ టర్మ్ గేమ్కి కావాల్సిన చాలా పెద్దది ఏంటి అని అంటే, ఒకటి కన్సిస్టెన్సీ, రెండోది డిసిప్లిన్. సో ఈ కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ అనేది లేకనే ఈరోజు చాలామంది ఏ పర్పస్, ఏ గోల్తోనైతే స్టార్ట్ చేస్తున్నారో అంతే ఫాస్ట్గా గివప్ చేస్తున్నారు. సో ఈ గివప్ చేయకుండా ఉండడానికి సో మీరు 100 మందిని ట్రైన్ చేశారు కాబట్టి, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కన్సిస్టెన్సీకి, డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి కొన్ని ఏదైనా సజెషన్స్? వాళ్ళు అలా ఏం చేయాలంటే అండి, ప్రతి మనిషి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఎప్పుడు జిమ్ జాయిన్ అవుతాడు? వెయిట్ ఎక్కువ ఉంటే, లేదంటే అండర్ వెయిట్ ఉంటే, లేదంటే అతని మైండ్లో ఏదో ఒక విజన్, ఎవరో హీరోని చూసినప్పుడు, మోడల్ని చూసినప్పుడు, ఒక బాడీ బిల్డర్ని చూసినప్పుడు సో ఇన్స్పైర్ అవుతాడు అలా అవ్వాలి అని అంటే. సో అవ్వాలి అంటే అతని బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే, ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే, అతను ఒక 10 years నుంచి జిమ్ చేస్తూ ఉంటాడు. కానీ అతని ట్రాన్స్ఫర్మేషన్ 3 monthsలో చేశాను, 6 monthsలో చేశాను అని చెప్తారు. కానీ అతని ఫౌండేషన్ 10 years నుంచి ఉంది. వీళ్ళు దాన్ని తీసుకోకుండా ఆ షార్ట్ టర్మ్ ఏదైతే ఉందో దాన్నే లాంగ్ టర్మ్ గోల్ అనుకుంటారు. సో ప్రతి మనిషి వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ ఎలా ఉండాలంటే, మైక్రో గోల్, ఓకే, సో మ్యాక్రో గోల్, మెసో గోల్, ఇలాగే క్రియేట్ చేసుకోవాలి. చిన్నగా మైక్రో గోల్ అంటే చిన్నగా, అంటే ఫస్ట్ 1 monthలో మీరు ఏం ట్రాన్స్ఫార్మ్ అవుదాం అనుకుంటారు? మీ గోల్ ఏంటి? ఒక 1 kg 2 kg, లేదు మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తారు. ఓకే, సో మ్యాక్రో గోల్, మైసో గోల్, మ్యాక్రో గోల్ అండ్ మెసో గోల్. ఓకే, సో మ్యాక్రో గోల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 months పీరియడ్, 6 monthsలో ఏమవుదాం అనుకుంటున్నారు? లేదు 1 yearలో మీ ఓవరాల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? సో ఇలా. రైట్, చాలా బాగుంది. అండ్ ఇంకోటి, ఇప్పుడు మనం కొంచెం డెప్త్లోకి వెళ్దాం. ఎందుకంటే చాలామందికి పీపుల్కి ఈరోజు ఏంటంటే, ఏదో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలనుకుంటారు, కానీ ఎలా అవుతుంది అనేది ఒక బేసిక్ కామన్ సెన్స్తో కూడుకున్న పాయింట్స్ తెలియదనమాట. అంటే జనరల్గా ఒక మనిషి బాడీకి డైలీ ఏమేమి అవసరం ఉంటుంది, లైక్ ప్రోటీన్ ఉంటుంది, కార్బ్స్ ఉంటుంది, న్యూట్రియంట్స్ ఉంటాయి కదా. ఇందులో ఏమేమి ఉంటాయి, ఏది ఎంత అవసరం ఉంటుంది జనరల్గా కామన్గా? అన్నీ అవసరమేనండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి ఉంటాయి అందులో? సో డైలీ మనిషి కార్బోహైడ్రేట్స్ కన్జ్యూమ్ చేస్తాం, కార్బోహైడ్రేట్స్ కన్జ్యూమ్ చేస్తాం, ఫ్యాట్స్ కన్జ్యూమ్ చేస్తాం, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్స్ తీసుకుంటాం. సో ఈ ఫైబర్ కోసం వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటాం. ఓకే, సో దీంతో పాటు మనం ఫ్రూట్స్ని, వైటమిన్స్ అండ్ మినరల్స్ కోసం ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చూసుకున్నట్టయితే, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూసుకున్నట్టయితే, పొద్దుల్లో వంగనే ఇడ్లీ ఆర్ చట్నీ, దోశ వగైరా, మధ్యాహ్నం వచ్చేసి మళ్ళీ అన్నము కర్రీ, రాత్రి అన్నం కర్రీ, ఇవే ఉంటాయి. మరి వీటిలో ఒక మనిషికి సరిపోయేవన్నీ కూడా వస్తున్నట్టా లేదు? సో అందుకనే కదా ఇప్పుడు మీరు ఇడ్లీ, దోశ ఇవన్నీ అన్నారు, దానిలో ప్రోటీన్ సోర్సెస్ ఎక్కడ ఉన్నాయి? లేవు, చాలా తక్కువ ఉన్నాయి. అదే తెలియదు. సో అందుకనే ఒక 35 yearsకి వచ్చేసరికి, 40 years వచ్చేసరికి ఒక ఫీమేల్ నీ పెయిన్స్, లోవర్ బ్యాక్ ఇష్యూస్ వస్తున్నాయి. మీకు అర్థమైందా? అదే. సో హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మంది ఈరోజు చూస్తున్న 40 దాటాక నీ రీప్లేస్మెంట్ కూడా ఎక్కువ, మెనోపాజ్ స్టేజ్కి వెళ్ళక ముందే స్టార్ట్ అయిపోతున్నాయి ఇవన్నీ. సో ఇది ఎంత ప్రాబ్లం ఏంటి? ప్రోటీన్ డెఫిషియన్సీ, వైటమిన్ డెఫిషియన్సీ. ఓకే, అది ఫ్రమ్ ఎప్పటి నుంచో బ్యాక్గ్రౌండ్ ప్రాపర్గా ఉంటే కనుక, అంటే మార్నింగ్ 2 దోశలు తింటున్నారు, 2 దోశల్లో ఒక ఎగ్ యాడ్ చేసుకొని ఎగ్ దోశ తినండి, కరెక్ట్, ప్రోటీన్ దొరికేస్తుంది అక్కడ. ఓకే, మన ఇంట్లో దొరికే ప్రోటీన్ సోర్సెస్ని కన్జ్యూమ్ చేయడం. రైట్. అంటే అదే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇడ్లీ దోశ ఆర్ మధ్యాహ్నము అన్నము ప్లస్ కర్రీ అండ్ సాయంత్రం అన్నం ప్లస్ కర్రీ, ప్రోటీన్ రిచ్ కర్రీస్, పన్నీర్ కానీ, సోయా కానీ, సో బీన్స్ కానీ, దాల్ కానీ, లేదా స్పినాచ్, ఇలా ఉండాలి. కొంచెం చూజీగా ఉంటే దట్స్ ఇట్, సరిపోతుంది. రైట్. అంటే ఇప్పుడు మన డైలీ లైఫ్లో న్యూట్రియంట్స్ కూడా ఇంపార్టెంట్ కదా. అసలు న్యూట్రియంట్స్ అంటే ఏంటి, ఆ న్యూట్రియంట్స్ ఎందులో నుంచి వస్తాయి, అండ్ అది తీసుకోవడం ద్వారా మనకి నెక్స్ట్ ఏం జరుగుతుంది బాడీ? ఇప్పుడు మీరు న్యూట్రియంట్స్ తీసుకున్నా తీసుకోకపోయినా మీరు సర్వే అవుతారు. ఓకే,
మీరు రోజు 3 పూట్ల పచ్చడన్నం తిన్నా సరే మీకు ఎనర్జీ బాగానే ఉంటుంది, సర్వే అవుతారు. కానీ మీ లైఫ్ ఏదైతే ఉందో లైఫ్ స్పాన్ తగ్గుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గిపోతుంది. ఓకే. ఓకే. మీరు మనం ఇంతకుముందు అనుకున్నాం కదా 50 ఇయర్స్లో కూడా ఒక 20 ఇయర్స్ పర్సన్ ఎనర్జీ ఎంత ఉందో, ఎంత స్ట్రెంత్ ఉందో అలా ఉండాలని. అవి ఉండే పని, జరిగే పని కాదు. సో అలా ఉండాలంటే న్యూట్రియంట్ బ్యాలెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇది దేంట్లో ఉంటాయి న్యూట్రియన్స్? ప్రతి ఫుడ్లో ఉంటాయండి. ఓకే. సో ప్రతి ఫుడ్, ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే బంగాళదుంపలు తినొద్దు, దానిలో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. బంగాళదుంపలు అంటే దుంపలు అనేది గుడ్ ఫ్యాట్స్. ఓకే, సో తినొచ్చు. కానీ ఎవరు తినాలి? 100 కేజీలు ఉన్న వాళ్ళు తినడం కాదు. 100 కేజీలు అవ్వకముందు నుంచి దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. వన్స్ ఇన్ ఏ వీక్ లేదా ట్వైస్ ఇన్ ఏ వీక్ అలా. సో ఈ సెలబ్రిటీస్లో కూడా చాలామంది చూసుకుంటే కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది. అలా చూసి మనకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎస్పెషల్లీ ఎన్టీఆర్ గారినే తీసుకుందాం, జూనియర్ ఎన్టీఆర్ గారిని. రాఖీ మూవీలో చూసుకున్నట్టయితే చాలా లావుగా ఉండే, అండ్ దాని తర్వాత ఎమదొంగ, మళ్ళీ టెంపర్, ఇలాంటి మూవీస్లో అనేది చాలా అంటే చాలా 6 ప్యాక్స్ లాంటి బాడీ అనేది ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. అండ్ అదే కంటిన్యూషన్ కూడా చేస్తున్నారు అనమాట. సో వీళ్ళు కూడా చూసుకున్నట్టయితే షెడ్యూళ్ళు, షూటింగ్స్ ఇవన్నీ చాలా బిజీగా ఉంటారు. అయినా కూడా వీళ్ళు ఎలా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు, అండ్ వీళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఎస్పెషల్లీ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి. ఇప్పుడు దేవరా కూడా ఆయన్ని, జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే నాకు బాగా ఇష్టం అండి. ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ అల్టిమేట్ ఉంటాయి, మామూలుగా ఉండవు. డాన్స్ కానీ, కొంచెం యాక్షన్ సీన్స్ కానీ, ఎమోషనల్ డైలాగ్స్ కానీ చాలా బాగుంటాయి. ఒకటని కదా, కామెడీ అదుర్సుందంటే కామెడీ అన్నీ బాగుంటాయి. ఆ రాఖీలో మీరు అన్నారు కదా చాలా లాగా ఉండేవాళ్ళు అనుకున్నా చిన్నప్పుడు. సో తర్వాత ఆయన మరి ఎందుకు అనిపించింది తెలియదు, కానీ ఆయన అంతటిగా ఆయన సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేసుకుంటూ వచ్చారు. ఓకే, మంచి మంచి ప్రొఫెషనల్స్ హెల్ప్ తీసుకొని. సో ఈ రోజు కూడా ఆయన ఎలా ఉంటారంటే, ఆ ఫోటో ఈ ఫోటో పక్కన పెడితే ఇలా పెట్టుకోలేమో అనిపిస్తుంది. మీకు అర్థమైంది చూసారా? ఒక 30 ఇయర్స్ తర్వాత ఎంత లావ్ అయి ఉంటారేమో అనిపిస్తుంది. అంత చేంజ్ అవ్వరు. అది నార్మల్ వాళ్ళు చేయలేరు, అసలు ఇంపాసిబుల్. నార్మల్ వాళ్ళ వల్ల కాదు. ఎందుకు కాదు అంటే వీళ్ళ స్కెడ్యూల్ చాలా